హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సంతోషం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన కేటీవీ యాప్లో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ కో సిస్టర్ అయితే ఉంటుంది, చెల్లి అయితే ఉంటుంది గైస్. అయితే హీరోయిన్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటుంది, చెల్లికి ఇలాగే ఉండాలి, ఇలా తనకు అనుకున్నట్టు ఉండాలి, తను నచ్చిన డ్రెస్ వేసుకోవాలి, అంటే ఏదైనా హీరోయిన్ చెప్పిందే తను చేయాలి. ఏది తినాలో, ఏం చేయాలో, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలో కాదు అన్నట్టు హీరోయిన్ మాట మీదే తిని నడవాలన్నట్టయితే హీరోయిన్ అనుకుంటుంది. వాళ్ళ సిస్టర్ అయితే విసిగెత్తిపోతుంది తనతోటి, తను అనుకున్నట్టు ఉండలేక, తనకు నచ్చింది చేయలేక తనైతే విసిగెత్తిపోతుంది. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. అయితే ఒక వ్యక్తి అయితే తన సిస్టర్ని అయితే ప్రేమిస్తాడు. అయితే ఆ పాప ఎవరైతే ఉందో తనైతే హెల్ప్ చేద్దాం అనుకుంటుంది, ఎందుకంటే తనకి హెల్ప్ అవుతుందని. తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే తిను ఫ్రీగా ఉండొచ్చని, తిను ఫ్రీడమ్ దొరుకుతుందని, తను నచ్చింది చేసుకోవచ్చని తనైతే అనుకుంటుంది. వాళ్ళు తను అనుకున్నట్టు వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయిందా, మరి మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తిన్ లైఫ్ ఎలా సాగింది, తిను ఎలా మరి తను అనుకున్నట్టు ఫ్రీడమ్గా ఉన్నదా, తను అనుకున్నట్టు చేసిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది మీరు త్రూఅవుట్ మూవీలో చూస్తారు గైస్. మూవీ గైస్ నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. చెప్పడానికి ఏం లేదు, స్టోరీ అస్సలు ఎక్కడ ఏం లేదు, చాలా సీరియల్ లాగా ఉంది మూవీ మొత్తం. చూస్తున్నట్టు ఒక సీరియల్ చూసినట్టు అనిపించింది. ఒక సీన్ కూడా నాకు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. డైరెక్షన్ వీక్, పర్ఫార్మెన్స్లు కూడా ఎవరివి అంతగా నాకు నచ్చలేదు గైస్. అసలు స్టోరీ లేదు, అసలు ఎందుకు తీసారో ఏమో మూవీ నాకు అర్థం కావట్లేదు. ఒక సీరియల్ చూసినట్టే అనిపించింది నాకు. సీరియల్ అయినా బెటర్ అనిపించింది దీనికన్నా. అసలు స్టోరీ లేనప్పుడు ఎందుకు ఇలాంటి మూవీస్ తీసి మన మీద వేస్తారో అర్థం కావట్లేదు నాకు. ఎక్కడ ఒక్క సీన్ కూడా ఇంప్రెస్ చేయలేదు, ఒక ఎమోషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ పార్ట్ ఉంటుంది మూవీలో, బట్ అది ఎమోషనల్గా చూపించలేకపోయారు వాళ్ళు. అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ఒక్క సీన్ కూడా ఇంప్రెసింగ్గా లేదు గైస్. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీకి రేటింగ్గా ఇదలుచుకోలేదు. మీకు అస్సలు రికమెండ్ చేయండి గైస్, చూడొద్దని చెప్తాను. ఓకే, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.